నేను మరలా చెప్తున్నా, నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం. తేదీ నువ్వే ప్రకటించు, స్థలం నువ్వే ప్రకటించు, సమయం నువ్వే ప్రకటించు, మాకేం ఇబ్బంది లేదు, ధైర్యంగా రాగలుగుతున్నాం. కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడు అయితే, మాట తప్పనటువంటి వాడు అయితే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు. దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటే, మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా, ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా. మీరు మాట్లాడేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి పోయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకే క్లారిటీ లేదు, మీకే స్పష్టత లేదు, ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరిని మాట్లాడుతున్నారో తెలియదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్ళే, కూటమి పార్టీలే మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా. కాబట్టి ఎక్కడ కూడా గందరగోళం తప్ప, ఆత్మస్థుతి పరనింద తప్ప. ఈరోజు మేము ఎందుకు చెప్పాం, అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు, మీ వల్ల దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటా. కాకపోతే సమయం వస్తుంది కాబట్టి, ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడగానే మైకులు కట్ చేస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో, అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసులుబాటు లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అసెంబ్లీ చూసిన తర్వాత ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీనా అని చెప్పి అసహించుకుని యావగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తామన్నాం, మీరు రమ్మన్నారు, పిలిచారు, మరలా వచ్చి న్యూట్రన్ తీసుకొని మేము అనేది ప్రజల్లోకి రాలేము, ప్రజల ముందు మాట్లాడలేము, మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా గొంతులకి మీ వరకు మాట్లాడి మీ గల వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. కారణం ఏంటి, మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు మీరు ఆ స్థాయికి దిగజారిపోయారు. మేము అందుకే అచ్చెన్నాయుడు విసిరినటువంటి సవాలుని మరింత లోతుగా చూసాం. మనం మీకు చెప్పినటువంటి అన్ని విధాల మీద మనం మాట్లాడగలమనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము మీకేం చెప్పాం, ఎప్పుడైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి సమయము, తేదీ, ఛానల్, వేదిక అన్ని మీరే ఖరారు చేయండి అని చెప్పాం. దాని మీద నేను ఆశిస్తున్నా అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే మా సవాళ్ళను స్వీకరించి, నువ్వు ఇచ్చినటువంటి సవాల్, నువ్వు ముందుకు వచ్చావు, నువ్వు విసిరినటువంటి సవాల్, దానికి ప్రతి సవాల్ విసిరాం, దాన్ని స్వీకరించి నువ్వు ముందుకు వస్తే ప్రజల్లో ఏం జరిగింది, ఎవరేం చేశారనేటువంటి దానికి ఎవరు అవసరం, రైతులు ప్రజల సంక్షేమాలను చర్చిద్దాం. వాళ్ళే ఎవరి ముఖం మీద కొడతారనేటువంటిది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.